హలో రేవంత్ గారు. హలో అండి. సో ఈ మధ్య చాలా మంది ఎన్ఆర్ఐస్ కి ఈ క్వశ్చన్ ఉండింది. సో కరెంట్లీ ఇండియన్ మార్కెట్స్ ఏమో అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు, ప్లస్ రూపీ వాల్యూ ఏమో డిప్రిషియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అదర్ కంట్రీ మార్కెట్స్ పర్ఫామ్ చేస్తున్నాయి, లైక్ యుఎస్ ఆర్ తైవాన్, అదర్ మార్కెట్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ అదర్ కరెన్సీస్ కూడా అప్రిషియేట్ అవుతున్నాయి. సో ఇన్ దిస్ సినారియో ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా, లేకపోతే ఎవరు వాళ్ళ కంట్రీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలా? మీరేమంటారు దీని గురించి? ఇదే ప్రశ్న 2022, 23, 24 సంవత్సరాల్లో ఎవరికి రాలేదు. అందరికి ఇప్పుడు వచ్చింది ఈ ప్రశ్న అంతా. అప్పుడు ఎందుకు రాలే? వేర్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, ఓన్లీ ఇండియన్ మార్కెట్ ఈస్ డూయింగ్ గుడ్. ఒక్క ఇండియన్ మార్కెట్ తప్పించి వేరే ఏ ఇతర మార్కెట్స్ లో రిటర్న్స్ లేవు. యుఎస్ మార్కెట్స్ 2022 ఆ టైంలో పడుతుంటే ఇండియన్ మార్కెట్స్ మాత్రం పైకి వెళ్తూనే ఉన్నాయి, ఆల్ టైమ్ హిమ్స్ కొట్టుకుంటూ. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే చూస్తున్నామో దానికి ఆపోజిట్ ఉండేది. సో ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ మార్కెట్ కైనా గ్రోత్ ఫేజ్ ఉంటుంది, కన్సాలిడేషన్ ఫేజ్ ఉంటుంది. ప్రతి మార్కెట్ కి కామన్ అది. ఇండియన్ మార్కెట్ గతంలో బాగా చేసింది, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? మనీ ఫ్రమ్ హియర్ విల్ గో టు ద అదర్ మార్కెట్స్ విచ్ హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్ ప్రీవియస్లీ. ఓకే, అవి ఆల్రెడీ పెరుగుతాయి కదా. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి? దీస్ విల్ కన్సాలిడేట్, విచ్ హ్యావ్ నాట్ పర్ఫార్మ్ విల్ స్టార్ట్ డూ పర్ఫార్మింగ్. ఓకే, అవి పెర్ఫార్మ్ చేయకుండా ఉండాలి అని అంటే ఆ నేషన్స్ వాళ్ళ జీడిపి బాగోకుండా ఉండాలి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమన్నా వాళ్ళ కంట్రీ మీద ఒత్తిడి పెడుతూ ఉండాలి, లేకపోతే లోకల్ గవర్నెన్స్ బ్యాడ్ అయి ఉండాలి, హై ఇన్ఫ్లేషన్ వల్ల ప్రజలే సక్రమంగా లేని సిచ్యువేషన్లు ఉండాలి. ఇండియాలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఏఐ బర్స్ట్ అయితే డెస్ట్రాయ్ అయిపోయే నేషన్స్ తైవాన్, సౌత్ కొరియా, అమెరికా డెస్ట్రాయ్ అయిపోతాయి, నేల కుదిగిపోతాయి. ఇండియాకి ఏమవుతుంది? ప్రాక్టికల్లీ స్పీకింగ్, అవుట్ ఆఫ్ దిస్ 150 crore ఇండియన్స్, దేర్ ఆర్ ఓన్లీ 60 lakh ఐటీ ఎంప్లాయీస్. ఐటీకి ఏదైనా జరిగితే ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో? ఇండియాకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దట్ ఈస్ ద పాయింట్. World has seen many recessions. Every recession has started from either US or China or Japan or somewhere, but not directly from India. The difference ఏంటి అని అంటే, వాట్ ఎవర్ ఇప్పుడు గ్రోత్ అక్కడ బయట కంట్రీస్ లో చూస్తున్నామో అవన్నీ కూడా ఒక్క ఎలిమెంట్ మీద పరిగెడుతున్నాయి. ఒకటే చక్రం మీద పరిగెడుతోంది. వేర్ ఇండియా అట్లా కాదు. ఇండియా 14 వీల్ టైర్ లారీ లాంటిది, 14 వీల్స్ ఉండే లారీ లాంటిది. అంటే ఒక సెక్టార్ కాకపోతే ఒక సెక్టార్ సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది, దానికి ఏం కాదు. మన దగ్గర ఒక సెక్టార్ పడిపోతే మొత్తం పడిపోద్దన్న కండిషన్ లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి బ్యాంకింగ్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కిందకి ఎక్కడికో పడిపోయి ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ హైయెస్ట్ వెయిటేజ్ ఇన్ నిఫ్టీ అని అంత పడిపోయిందా? లేదు. That is the difference when compared to the global markets and Indian market. Indian market is more diversified. Okay. Indian market current ga face avutunnatuvanti problem, first it started with overvaluation when compared it with their peers. And other developing economies to compare cheste Indian market ఎక్కువగా పెరిగిపోయింది. దాని మీనింగ్ ఇండియన్ మార్కెట్ అప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోయిందని కాదు, వీళ్ళు పెరగలే. అండ్ ఎస్, ప్యారలల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అయ్యాం. సో వీళ్ళు పెరగకుండా కింద ఉండిపోవటము, మనదేమో పెరిగిపోవటము, కొంత ఎక్స్పెన్సివ్ అవటము. సో ఆ డిఫరెన్స్ ఎక్కువ అయిపోయింది. దెర్ ఇస్ అ హ్యూజ్ స్ప్రెడ్ బిట్వీన్ దీస్ టూ నేషన్స్, అదర్ డెవలపింగ్ ఇన్ ఇండియా. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయింది? ఇండియన్ మార్కెట్ పడిపోలేదు, ఇండియన్ మార్కెట్ స్టాగ్నెంట్ అయింది. ఇండియన్ మార్కెట్ పెరగకుండా అక్కడ ఉండిపోయి, లేదా ఒక +10% కింద ఉండి మిగతా మార్కెట్స్ అని పెరగడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఏమైంది? ఈ స్ప్రెడ్ తగ్గిపోయింది. సో ఇండియన్ మార్కెట్ ఈజ్ ఓవర్ వాల్యూడ్ నౌ అంటాను క్వశ్చనే లేదు. గాట్ ద పాయింట్? సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు వాట్ వీ లుక్ ఎట్ ఈస్ రీసెంట్ గా ఏది పర్ఫార్మ్ చేసిందో, రీసెన్సీ బయాస్ అని అంటాం. కావాలంటే గూగుల్ చేయండి, వాట్ ఈస్ రీసెన్సీ బయాస్, వాట్ ఈస్ హర్డ్ బయాస్. ఈ 2 బయాసుల వల్ల మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడతాం. రీసెంట్ గా ఏది పర్ఫార్మ్ చేసింది, ఎక్కువ ఏది వింటున్నాం, వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ when it comes to the dollar appreciation and the rupee depreciation, practically speaking dollar appreciation అంటాం కంటే ఇట్స్ రూపీ డిప్రిసియేషన్. రూపీ ఎక్కువ వీక్ అయింది. రూపీ వీక్ కావడానికి 100 కారణం. అండ్ నెంబర్ 2,
ఇంకా అలానే వీక్ అవుతూ పోతుందా అని అంటే దేర్ ఇస్ అ స్టాండర్డ్ ఫర్ రూపీ వర్సెస్ డాలర్ డిప్రిసియేషన్. ఇట్ ఈస్ యావరేజ్ ఆఫ్ 3.5% ఇన్ ద స్ట్రెచ్. వెన్ ఇట్ మనం మార్కెట్ లో చూసినప్పుడు రిటర్న్స్ 12, 13, 14, 15% అని ఎట్లయితే మాట్లాడతామో, ఇన్ ద సేమ్ వే రూపీ టు డాలర్ మనకు వేరియేషన్ అనేది 3 to 3.5% ఉంటుంది. ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే. బట్ జస్ట్ లైక్ ద స్టాక్ మార్కెట్ జంప్, జస్ట్ లైక్ రియల్ ఎస్టేట్ జంప్, జస్ట్ లైక్ గోల్డ్ జంప్, రూపీ టు డిప్రిసియేషన్ జంప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ దేర్ ఆర్ ఇయర్స్ ఎప్పుడు రూపీ వర్సెస్ డాలర్ ఎటువంటి మొమెంటం లేకుండా ఒకటే దగ్గర ఆగిపోవటం, కన్సాలిడేషన్. కరెన్సీలో కూడా, కరెన్సీ ఇస్ ఆల్సో ఎన్ అసెట్, కమోడిటీ, అందులో కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది. ఓకే. రీసెంట్ గా రూపీ బాగా బలహీన పడ్డది కాబట్టి ఇట్ విల్ నాట్ కంటిన్యూ అగైన్. ఓకే. రూపీ బలహీన పడుతుంది ఎంత? 3.5%. ఓకే. సో బేసిక్ గా రీసెంట్ గా ఏమైంది, యుఎస్ మార్కెట్స్ లో టూ మచ్ ఆఫ్ రిటర్న్ బికాస్ ఆఫ్ దిస్ సెమీ కండక్టర్ అండ్ ఏఐ రిలేటెడ్ ర్యాలీస్. ఏమనిపిస్తుంటది అంటే అసలు ఇంకా ఇండియన్ మార్కెట్ లో పెట్టడం వేస్ట్ అని అనుకుంటారు. సింపుల్ మ్యాథ్ చెప్తా. ఒక నేషన్ ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి ఎంత ఉంటుందో ఒక స్టాక్ మార్కెట్ రిటర్న్ అంతే ఉంటది. ఓకే. యుఎస్ ఇన్ఫ్లేషన్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 2% అని అనుకుందాం. యుఎస్ జీడిపి విల్ బి సమ్వేర్ అరౌండ్ 3% అని అనుకుందాం, లేదా 3 + 3 6% అని అనుకుందాం. యూజువల్లీ S&P 500, మన ఇండియాలో నిఫ్టీ 15 ఎట్లా పిలుచుకుంటాం, వాళ్ళు S&P 500 అని పిలుస్తాం. వాళ్ళ S&P 500 యొక్క రిటర్న్ 8.5 to 10% మించి ఉండదు. 8.5% అంతే. బికాస్ ఆఫ్ ద రీసెంట్ ఏఐ ర్యాలీ. నేను మన స్టాక్ మార్కెట్ లో పెరిగినప్పుడు కూడా ఇది నమ్మొద్దని చెప్పా, ఇప్పుడు కూడా దీన్ని నమ్మొద్దు. దాని మీన్కి వస్తుంది తిరిగి, అక్కడ 8.5 ఉంటది. సో ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. రూపీ ఈస్ డిప్రిషియేటింగ్ అట్ 3.5%, వేర్ యువర్ S&P 500 ఈస్ గివింగ్ రిటర్న్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 8.5%. సో ఇప్పుడు మీ అబ్సల్యూట్ రిటర్న్ ఎంత? 12%. ఇండియన్ మార్కెట్స్ ఎంత ఇస్తున్నాయి రిటర్న్? ఇండియన్ జీడిపి స్టాండింగ్ ఎట్ 6.5%. ఇన్ఫ్లేషన్ is standing at 6%. Take both 6. 6 + 6 is 12. And always the economy performs much better. And the real estate markets, the stock market performs better than inflation plus GDP. So that is what we are seeing. Nifty 500 is performing at 14%. Okay. Nifty 500 14 తో డెలివర్ చేసుకుంటూ వెళ్తుంది. You got the point? So ఇక్కడ మీకు డాలర్ ప్లస్ యుఎస్ మార్కెట్ రిటర్న్స్ ఆర్ వాట్ ఎవర్ ఆ డెవలప్డ్ మార్కెట్ రిటర్న్స్, ఈ రెండు కలిపిన 12కి మించి రావు. మనం అనుకుంటాం మనం తెలియగలం అని. ఎఫ్ఎల్ పిచ్చోళ్ళ, ఎందుకు వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు? యూఆర్ టాకింగ్ దట్ ఇండియన్ మార్కెట్ లో నుంచి ఎఫ్ఐఎస్ బయటికి వెళ్తున్నారు అని. వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు అని అంటే అప్పుడు వచ్చారనే కదా, వాళ్ళు వచ్చి పెట్టారనే కదా. రైట్, ఇట్స్ రెగ్యులర్ ప్యాటర్న్ కదా. ఎప్పుడో పెట్టుంటారు వాళ్ళు, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అదర్ కంట్రీస్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి లోవర్ ప్రైసింగ్ లో. మరి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అమ్ముతారు, బయటికి వెళ్ళిపోయి అదర్ మార్కెట్స్ లో కొంటారు. మళ్ళీ అది కూడా ప్రాఫిట్స్ వస్తాయి కదా. జస్ట్ లైక్ వాట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు తైవాన్, సౌత్ కొరియా మార్కెట్స్ లో ప్రాఫిట్స్ వచ్చినట్టుగా అందులో వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దే విల్ టేక్ అవుట్ ద మనీ అండ్ దే విల్ ఇన్వెస్ట్ వేర్ దేర్ ఇస్ లెసర్ వాల్యుయేషన్స్, చీప్ వాల్యుయేషన్. అంతే కదా. సో ఇట్స్ అ సైకిల్ కదా. ఇప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతుంది అని అంటే ప్రతిసారి యుద్ధాలు జరుగుతూ, ప్రతిసారి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయిపోయి, ప్రతిసారి ట్రంపే ప్రెసిడెంట్ అవుతాడా? బుద్ధునుడికి ఒకసారి ట్రంప్ ప్రెసిడెంట్ కానిస్తారా అమెరికన్స్ అయినా? పాయింట్ అది. పాయింట్ ఏంటంటే వేర్ దేర్ ఇస్ అన్ అన్సర్టనిటీ, వెన్ దేర్ ఇస్ అన్ అన్సర్టనిటీ ఇట్ విల్ హ్యాపెన్. అన్సర్టనిటీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పీస్ కావాలని కోరుకుంటారు, ఎవ్రీ నేషన్. ఇంకా చాలు, ఇనఫ్ ఆఫ్ దిస్, ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ గా వ్యాపారాలు చేసుకుందాం. అప్పుడు రూపీ వర్సెస్ డాలర్ మూమెంట్ రాదు. ఆల్రెడీ పెరిగింది కదా, అప్పుడు ఆగిపోతుంది. హోల్ వరల్డ్ ఈస్ ట్రైయింగ్ ఫర్ ఓన్లీ వన్ థింగ్, ఏంటది? పీస్. రైట్, దట్ హ్యాస్ టు బి అచీవ్డ్. మేబీ ట్రంప్ పోయేదాకా ఉంటుందేమో ఇట్లా గందరగోళంగా 2029. ఆ ట్రంప్ తో పాటు అన్ని పోతాయేమో, ఆల్ దిస్ ప్రాబ్లమ్స్. అంతే కదా. ఆయన లేకపోయి ఉంటుంటే అసలు ఇదంతా జరిగేది కాదు. ఒక వ్యక్తి వల్ల జరిగిన అల్లకొల్లం ఇదంతా. లిమిటెడ్ ప్రాబ్లం, లిమిటెడ్ టైం పీరియడ్ ప్రాబ్లం. ఇండియన్ మార్కెట్స్ కెన్ డెలివర్ గుడ్ రిటర్న్స్ when compared to S&P 500 ప్లస్ రూపీ డిప్రిసియేషన్. దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. ఎందుకు? మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ, జీడిపి ఎక్కువ, అండ్ ఇంకా మనం ఎక్స్పోర్టే చేయట్లేదు ఏమి. దట్ డజంట్ మీన్ విల్ నెవర్ ఎక్స్పోర్ట్. మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయా గతంతో పోలిస్తే? ఇట్ విల్ అగైన్ ఇంక్రీజ్ కదా. అండ్ రెండోది, అసలు మనకి ఎక్స్పోర్ట్స్ అవసరం లేదు. ఇండియన్ కెపాసిటీ ఎంత అంటే వీ కెన్ సెల్ఫ్ కన్స్యూమ్. 150 కోట్ల భారతదేశం ఇది.
సెల్ఫ్ కన్స్యూమ్ చేయగలుగుతాం. బయట నేషన్స్ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారు ప్రోడక్ట్స్ ని. ద సైజ్ ఆఫ్ ద ఎకానమీ సో బిగ్ కదా ఇక్కడ. సో ఇప్పుడు ఈ కేసులో మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఎలా చూడొచ్చు ఈ సినారియోని? ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు సెటిల్ అయిపోతాము అన్న కండిషన్ ఒకటి. అంటే ఇప్పుడు యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ ఈ నేషన్స్ లో ఉండే వాళ్ళందరూ వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావచ్చు, లేదా సిటిజన్షిప్ రావచ్చు, వాట్ ఎవర్ దే కాల్, వాళ్ళకి అది వచ్చేయచ్చు, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతుండొచ్చు. బట్ ఇట్ కమ్స్ టు యుఏఈ నేషన్, వాళ్ళు అక్కడ మార్కెట్స్ ఎవాల్వ్ అవుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ మనకి ఆప్షన్స్ ఉన్నాయి, పెట్టుకోవచ్చు, అందరూ కొంత డౌట్ ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే మనం కంప్లీట్ గా అక్కడి నుంచే ఆపరేట్ చేస్తాము అన్న మైండ్ సెట్ లో అక్కడ సెంట్రలైజ్ చేయొద్దు అన్నిటిని. బికాస్ యుఏఈ సిటిజన్షిప్ ఇవ్వదు. యుఏఈ రాజుల పాలన. ఇట్ ఈస్ నాట్ ఎ డెమోక్రటిక్ నేషన్. రూల్స్ కెన్ బి చేంజ్డ్ ఎనీ టైమ్. దట్ డజంట్ మీన్ మీ ఆస్తులు గుంజుకుంటారని. బట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ వన్ డే. సో సెంట్రలైజ్డ్ గా అక్కడి నుంచి బిల్డ్ చేయకుండా ఫర్ ద టైం బీయింగ్ ఏదో ఇన్కమ్ కోసం వెళ్ళారు కాబట్టి ఇన్కమ్ సంపాదించుకుంటూ సీ దట్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ అసెట్స్ ఫ్రమ్ ఇండియా. ఇండియన్ ఆరిజిన్ నుంచి బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా అక్కడి నుంచి బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ అక్కడే డిమాట్ అకౌంట్స్, అక్కడ బ్రోకర్స్ అంతా అక్కడ చేస్తే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ మీరు స్టక్ అయిపోతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ కంట్రీస్ ఇట్ ఇస్ నాట్ ద సిచ్యువేషన్. మీకు అక్కడ సిటిజన్షిప్ వస్తుంది, అవన్నీ డెమోక్రటిక్ నేషన్స్. యుఏ ఇప్పుడు దాకా అట్లా ఎవరిని పుష్ చేయలే, పనిష్ చేయలేదు, ఆ సిచ్యువేషన్స్ లో రాలేదు. బట్ వన్ డే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ కదా. వెన్ యూ నో వన్ డే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, దట్ ఈస్ నాట్ యువర్ నేషన్, అండ్ ఈవెన్ దో దే డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ దేర్ సిటిజన్. సో వన్ డే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో బిల్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. ట్యాక్స్ ఫ్రీ కూడా వాళ్ళకి. హౌఎవర్ మీకు ట్యాక్స్ ఫ్రీ. థ్యాంక్ యూ. Awesome.